ముఖ్యంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ, విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. గత సంవత్సరం ఈ యొక్క మీటింగ్ కోసం అడిగారు, కానీ ఆ టైంలో నేను దోహా ఖతార్ వెళ్ళటం వల్ల ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాను. బట్ ఏంటంటే వీళ్ళ అవకాశం వీలు పడింది ఈరోజు రావడానికి. నేను రేపు మరలా దుబాయ్ వెళ్ళిపోతున్నాను. సో ఈ విధంగా ఈ సదస్సులో పాల్గొనడం దేవుని మహాకృప, ఆయన ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ నేను ఆయనకు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ బాగున్నారు కదా? ఎంతమంది బాగున్నారు? అందరూ బాగున్నారా? సంతోషం. మీరు ఎప్పటికీ ఇలాగే దేవుని కృపలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని విలువైన సందేశాన్ని ఈరోజు మనం విందాం. సకల సృష్టికి కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, మీ పవిత్ర నామానికి మీ కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల దేవ, ఇంతవరకు మీ చల్లని కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి మీ సత్యవాక్యము చేత సంధించి జ్ఞాన వివేకములు గల ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా, మీ కొరకు బలమైన పాత్రలుగా ఈ భూమి మీద ఈ తరవలో నడిపిస్తున్నందుకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి. ఈరోజు ఇక్కడ ఈ రైల్వే ఫ్యామిలీ క్రిస్మస్లో వెతబడుతున్నటువంటి వాక్యం మీ బిడ్డలందరి హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు సహాయం దయచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యంను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ దయగల దేవా, మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకునిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దైవజనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని పురస్కరించుకొని చక్కగా వేడుకలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అనేది జరుగుతుంది. డిసెంబర్ నెలంతా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయనను గూర్చి పాడతారు, ఆయనను గూర్చి ప్రసంగిస్తారు, ఆయనను గూర్చి వేడుకలు చేస్తారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని దేశాల్లో అయితే నెలంతా కూడా దేశం మొత్తాన్ని అలంకరిస్తారు, ఆ ప్రాంతం మొత్తాన్ని లైటింగ్తో నింపేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు ప్రజలందరూ కూడా. కానీ నేను అడుగుతున్నాను, ఆ హ్యాపీకి కారణం ఏంటి? ఆ హ్యాపీనెస్కి కారణం ఏంటంటే మాత్రం కొంతమందే కరెక్ట్గా సమాధానం చెప్తారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారట. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని వ్రాయబడింది. అక్కడ ఆ సందర్భంలో పర్టికులర్గా ఆ ప్రవక్త పుట్టడం వల్ల చాలామందికి ఆనందం కలుగుతుంది. అలాగే అప్పుడప్పుడు వేదికల మీద ఎవరి గురించైనా బర్త్డే ఫంక్షన్స్లో మాట్లాడేటప్పుడు ఎవరైనా అధికారి గురించి గట్టిగా చేస్తున్నారు మన వాళ్ళు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి కానివ్వండి, ఎంపీకి కానివ్వండి, సీఎంకి కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష నాయకులకు కానివ్వండి, గట్టిగా పుట్టినరోజులు చేసి వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏందయ్యా కథ, ఎందుకు పుట్టినరోజు చేస్తున్నారంటే, అమ్మో ఆయన మా నియోజకవర్గం కోసం చాలా కష్టపడ్డాడండి, ఆయన మా నియోజకవర్గం కోసం చాలా శ్రమ పడ్డాడండి, ఆయన తన రక్తాన్ని దారపోసాడండి అంటారు. వాస్తవానికి మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమా హీరో డబ్బుల కోసం సినిమా చేస్తాడు, అభిమానుల కోసం చేయడు. అర్థమైందా? సినిమా హీరో ఆస్తులు కుటుంబానికే రాస్తాడు, అభిమానులకు రాయడు. సినిమా హీరో తన పిల్లల కోసం మంచి ఇల్లు కట్టుకుంటాడని ఎవరైనా ఫైనల్గా చెయ్యెత్తలేని వాళ్ళు ఒకసారి లేపండి, ఎందుకు సంతోషించట్లేదు ఫస్ట్ క్వశ్చన్ అడిగి, ఎందుకు సంతోషిస్తున్నాడో మిమ్మల్ని అడుగుతాను ఫస్ట్. అందరూ సంతోషిస్తున్నారా? రైట్. ఎందుకు సంతోషిస్తున్నారు టక్కని చెప్పండి. మీ చేతులు లేపిన వాళ్ళు అందరిని అడుగుతున్నా, ఎందుకు సంతోషిస్తున్నారు చెప్పండి నాకు. వాట్ ఈస్ ద రీజన్ అని అడిగాను నేను. యేసు ప్రభు పుట్టాడు, నువ్వెందుకు పండగ చేస్తున్నావు? నీకేంటి అంత ఆనందం? చెప్పాలి. నీకేంటంత ఇంట్రెస్ట్? ఆయన పుట్టినరోజు చేయడానికి నీకేంటంత ఇంట్రెస్ట్? పోనీ మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే యేసు ప్రభు ఈరోజు చాలామంది మతోన్మాదులు మాట్లాడుతున్నట్టు ఇండియాకి సంబంధించినోడు కాదు.
నిజమే. ఆయన ఇండియన్ కాదు. యేసుప్రభు ఎవరు కాదు? ఇండియన్ కాదు. మరి ఈరోజు ఫేస్బుక్లో కొట్టు చచ్చిపోతారు. మన దేశం వాడు కాదు, మన దేశం వాడు కాదు, మన దేశం, వీళ్ళ ఏడుపంత ఇదే, వీళ్ళ బాధ అంత ఇదే. మన దేశం వాడు కాదు కదా, మన దేశం వాడు కానివ్వండి, మనం ఎందుకు ఆరాధించాలి, ఇది వీళ్ళ ఏడుపు. సరే, దాని గురించి డిస్కస్ చేద్దాం. కానీ మీరు చెప్పండి ముందు, వాళ్ళకి తర్వాత, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, మన దేశం కాదు యేసుప్రభుది, మన దేశంలో పుట్టలేదు, ఎక్కడో బెత్లెహేములో పుట్టాడట. బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తుకి ఇండియాలో మనం ఎందుకండి సెలబ్రేషన్ చేయాలి? వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం ఏమైనా ఆన్సర్ ఇవ్వగలమండి? ఏమైనా ఆన్సర్ మీరు ఎవరైనా ఇవ్వగలరా? ఫస్ట్ నాకు ఆన్సర్ ఇవ్వండి. మీకు రీజన్ ఏంటి? యేసు ప్రభువు పుట్టాడని నువ్వెందుకు పండగ చేస్తున్నావు? మీకు చెప్తే నేను ముందుకెళ్తా, లేకపోతే తెల్లారిపోద్ది. మరి భోజనాలు ఉండవు. భోజనాలు ఉన్నాయండి ఇక్కడ? లేవా? ఉన్నాయా? ఉన్నాయట. ఏంది మరి? మీరు చెప్తారా, నన్ను కూర్చోమంటారా మీరు చెప్పేంతవరకు? ఎవరికైనా చెప్పండి, ఏం పర్లా. ఇదేం పెద్ద అంత జనన మరణాల సమస్య ఏం కాదు. ఇప్పుడు మీరు చెప్పినందువల్ల మిమ్మల్ని ఏం జైల్లో పెట్టరు. చెప్పండి, ఎవరికైనా చెప్పండి ధైర్యంగా. పిరికోళ్ళు ఉన్నారా ఇక్కడ? ధైర్యవంతులు లేరా? అది ఒక ధైర్యవంతులు లేచాడు, ఎర్రజెండా. ఆర్ నారాయణమూర్తి గారు లేవాలి, మీరు చెప్పండి, విషయం చెప్పండి. అక్కడి నుంచి చెప్పండి సార్. ఎస్, కూర్చోండి. ఆయన ధైర్యంగా ఆయన అభిప్రాయం ఆయన చెప్పేశాడు. ఇంకా ఎనీబడి? చిన్నపిల్లాడు లేనన్నా, గాడ్ బ్లెస్ యూ. అక్కడి నుంచి చెప్పే, నాకు వినపడుతుంది. వెరీ గుడ్, కూర్చో. సరే, ఆ అబ్బాయికి వచ్చింది, ఆ అబ్బాయి చెప్పాడు. ఇంకా ఎనీబడి? అరే, చిన్నపిల్లలకున్న ధైర్యం కూడా లేకపోతే ఎట్టా అమ్మా మీకు? చిన్నపిల్లలకున్న ధైర్యం కూడా లేకపోతే ఎలా మీకు? అదిగో ఇంకో చెల్లెమ్మా, చెప్పమ్మా. వెరీ గుడ్, నైస్ ఆన్సర్, కూర్చో. ఇంకా సరిపోద్దులేండి. ఇంకా మీకు ధైర్యం వచ్చేలోపు ట్రైన్ వెళ్ళిపోద్ది, 100 ట్రైన్లు వెళ్ళిపోతాయి మీకు ధైర్యం వచ్చేలోపు. ఏమ్మా? సరే, ఈసారి ఎప్పుడైనా వచ్చే క్రిస్మస్ నాటికి ధైర్యం మందు ఎక్కడైనా అమ్ముతారేమో విజయవాడలో, కొనుక్కొని. ధైర్యం మందు అంటే ఆ దిక్కుమాల మందు కాదు, మళ్ళీ అది కొనుక్కున్నారు అంటే కొంతమందికి అదే ధైర్యం మందు. మరి ఏం చెప్పం మనం? సో ఒరిజినల్గా మీకు ఏమైనా ఆయుర్వేదాలు కానీ హోమియోపతిలో కానీ ధైర్యం మందు అమ్ముతారేమో, కొనుక్కొని అది మింగిరండి. వచ్చే సంవత్సరం కొంచెం ఆన్సర్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండొచ్చు. రైట్. యేసు ప్రభు యొక్క పుట్టుకరోజు ఎందుకు జరుపుతారంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి తన ఫ్యామిలీ కోసం బతకలా. రాజకీయ నాయకుల్లాగా, సినిమా స్టార్స్ లాగా, లోకంలో బ్రతుకుతున్న మనుషుల్లాగా తన కోసం కానీ, తన ఫ్యామిలీ కోసం కానీ, తనకు సంబంధించిన వాళ్ళ కోసం కానీ ఆయన ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా బతకలేదు. పుట్టిన దగ్గర నుంచి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేంత వరకు ఆయన ఆలోచించింది మనుష్యుల కోసం, మానవాళి కోసం, ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తును ఉద్ధరణ కోసం, చివరికి తన కోసం కూడా తాను ఆలోచించుకొనని ఒక మహా గొప్ప యోగ్యత కలిగిన దేవుని కుమారుడు, పరమ పురుషుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు. తన కోసం కూడా తాను ఎప్పుడు ఆలోచించుకోవాలా. ఒక మాట చెప్పనా? ఒక శిష్యుడు అడుగుతున్నాడట ఒకరోజు, ప్రభువా, నేను మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోతే నేను కూడా అక్కడికి వచ్చేస్తాను, మీరు ఉన్న చోటే నేను కూడా ఉంటాను, నాకు కొంచెం అనుమతి ఇవ్వండి, నేను మీతో పాటు కలిసి నడుద్దాం అనుకుంటున్నాను అన్నారట. అప్పుడు ప్రభు అన్నారు, నాయన, అలా చూస్తున్నావు కదా, నక్కలు కనబడుతున్నాయి కదా నీకు, నక్కలు, వాటికంటూ సొంతంగా బొరియలు ఉన్నాయి నాయన. అవి బొరియలు తయారు చేసుకుని ఆ బొరియల్లో నివాసం ఉంటున్నాయి. ఆకాశంలో పక్షులు చూస్తున్నావు కదా, వాటికి కూడా గూళ్ళు ఉన్నాయి. సొంతంగా గూళ్ళు కట్టుకొని చెట్ల మీద వాటి గూళ్ళలో అవి నివసిస్తున్నాయి హ్యాపీగా. వాటికి ఫ్యామిలీస్ ఉన్నాయి, వీటికి ఫ్యామిలీస్ ఉన్నాయి. వాటి లెక్కల్లో వాటికి అవి ఫ్యామిలీస్. సో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదు. అసలు అక్కడే మనం ఆశ్చర్యపోవాలి.
చాలామంది ఒక రియల్ మినిస్టర్ గురించి నేర్చుకోవాలి. హూ ఇస్ ద రియల్ మినిస్టర్ అంటే, నన్ను అడిగితే నేను అంటాను జీసస్ ఇస్ ద రియల్ మినిస్టర్. మినిస్టర్ మీన్స్ పరిచారకుడు. ఏంటి మినిస్టర్ అంటే? పరిచారకుడు అని అర్థం. ఒక పరిచారకుడుగా యేసు ప్రభు ఈ భూమి మీద అడుగుపెట్టి తనకంటూ సొంతంగా ఏమీ లేకుండా నక్కలకు బొరియలైనా ఉన్నాయి నాయన, నాకు ఏమీ లేదు, నాకు అసలు ఏమీ లేదు, ఏమీ లేకుండా తనను తానే రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీద బ్రతికిన ప్రతి క్షణం, జీవించిన ప్రతిరోజు ప్రజాక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, మానవాళి రక్షణ కోసం బ్రతికాడంటే అది యేసుప్రభు వారి త్యాగం, అది యేసుప్రభు వారి ఔన్నత్యం. ఆయన పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఎక్కడా కూడా తన కోసం బతకలా, ఎక్కడా తన కోసం జీవించలా, ఎక్కడా తన కోసం ఆలోచించుకోలా. చివరికి ప్రాణాన్ని విడిచిపెడుతున్న సమయంలో కూడా చాలామంది వచ్చి ఏడుస్తూ, అయ్యో నిన్ను ఇంత చిత్రహింసలకు గురి చేస్తున్నారు, పవిత్రుడవు, పరిశుద్ధుడవు, ఏ పాపం ఎరుగని వాడవు, అన్యాయపు తీర్పు పొందినావు, నిన్నింత బాధకు గురి చేస్తున్నారు, ఇంత ఇబ్బందికి గురి చేస్తున్నారు అని అంటుంటే ఆయన అంటారు, నా కోసం ఎందుకమ్మ ఏడుస్తారు మీరు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అలాంటి గొప్ప క్యారెక్టరు నాకైతే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కనబడలా. ఎందుకంటే పుట్టుక దగ్గర నుంచి చావు వరకు పాపంతో పోరాడిన వారు ఎవరైనా ప్రపంచ పటం మీద ఉన్నారా అని అంటే ఎక్కడా కూడా మీకు ఎవ్వరూ కనబడరు. ఎన్ని పుస్తకాలు తిరగేసుకోండి, ఎన్ని చరిత్రలు చదువుతారో చదవండి, ఎంతమంది మేధావులు పండితులు చెప్పినటువంటి వ్యాసాలు చదువుతారో, పాఠాలు వింటారో వినండి, ఎక్కడైనా సరే పలానా దేశంలో పలానా ప్రాంతంలో ఒక మనిషి పుట్టాడు, పుట్టుక దగ్గర నుంచి చావు వరకు పాపాన్ని తన బ్రతుకులోనికి రానివ్వకుండా కాపాడుకున్నాడు తన దేహాన్ని అని ఒక్క వ్యక్తి గురించి మీరు చెప్పండి, నేను మీకు సలాం కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ప్రపంచ వేదిక మీద నిలబడి ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైనా సరే యేసు ప్రభువులాగా పాపంతో పోరాడి గెలిచిన వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా అని అంటే ఎవ్వరూ లేరు, ఏ చరిత్రలో లేదు. అందుకే యేసు ప్రభు వారి చరిత్రలో మనం చదువుతాం, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎంత అద్భుతమైన మాటది, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎందుకు ఇంత ప్రత్యేకత? అందరిలాగా ఆయన కూడా పాపుల్లో చేరొచ్చు కదా, అందరిలాగా ఆయన బతకొచ్చు కదా, అందరిలాగా ఆయన జీవించవచ్చు కదా, అందరిలాగా ఆయన ఉండొచ్చు కదా, ఎందుకు అందరిలా లేడు అని అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఒకరోజు ఒక స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటే అందరు పేరెంట్స్ వచ్చేసారు, ఒక కుర్రాడు మాత్రం తన పేరెంట్ని తీసుకురాలా. టీచరు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, అందరు పేరెంట్స్ వచ్చినప్పుడు నీ పేరెంట్స్ ఎందుకు రాలేదు, నువ్వెందుకు నీ పేరెంట్స్ని తీసుకురాలేదు, ఏం పనికి మాలిన పని చేసావు, ఏం తెలిసిపోద్దని నువ్వు ఇక్కడ రానివ్వట్లేదు, మీ అమ్మా నాన్నని పిలిపించు, మీ అమ్మా నాన్నని పిలిపించంటే వాడు అన్నాడట, ఏమండి మా నాన్నగారు రాలేరండి, ఆయనకి ఒంట్లో బాగాలేదండి అన్నాడట. నాన్నగారు ఒంట్లో బాగాలేదా? ఎప్పుడు అడిగినా నాన్నగారికి బాగాలేదంటావు, ఒంట్లో బాగాలేదంటావు, రాలేరంటావు, మీ మమ్మీని తీసుకురావచ్చు కదా. అమ్మో మా మమ్మీ అస్సలు రాలేదండి, తనకు అసలు ఒంట్లో బాగాలేదండి, ఇద్దరు మంచం మీదే ఉంటారండి అన్నట్టు చెప్పాడట. అసలు నిజమా కాదా తెలుసుకుందామని చెప్పేసి టీచర్ రహస్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు మరుగుదొడ్లు శుభ్రం చేసే పని చేస్తారు మున్సిపాలిటీలో, బట్టలు కూడా బాగోవు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా వీధిలో మురికి కాలువలు శుభ్రం చేయడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, మున్సిపాలిటీలో చెత్త ఏరటం, ఈ చెత్త అంతా బండికి ఎత్తుకోవటం, అక్కడ డంపింగ్ యార్డ్లో పడేసి రావడం, ఇలాంటి పనులు చేసే ఫ్యామిలీ వాళ్ళది. సో ఈ కుమారుడికి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం నామోషీగా అనిపించి, ఇతడు మా నాన్న అని చెప్పుకోవడానికి నామోషిగా అనిపించి, నాకు వద్దండి, ఇతను మా నాన్న కాడు, పెట్టుబడంతా ఈ తండ్రి కొడుక్కే పెడుతున్నాడు, కష్టమంతా తండ్రి కొడుక్కే పెడుతున్నాడు,
ఎందుకు నువ్వు శుభ్రమైన బట్టలు వేసుకోవట్లేదయ్యా అంటే, అయ్యా నేను శుభ్రమైన బట్టలు వేసుకుంటే నా కొడుక్కి శుభ్రమైన బట్టలు ఉండవు కదా. ఎందుకు నువ్వు మంచి తిండి తినట్లేదయ్యా అంటే, నేను మంచిగా తింటే నా కొడుకు మంచిగా తినలేడు కదా. నేను నా భార్య మాకు వచ్చిన జీతాన్ని మా కోసం ఖర్చు పెట్టేసుకుంటే ఈ మురికి వాడల్లో, మురికి వీధుల్లో, ఆ చిన్న ఇంటిలో సర్దుకుపోయి మాకున్న ఆశలన్నీ త్యాగం చేసేసి మేము బతకపోతే వాడిని మంచి స్కూల్లో చదివించలేం కదా. వాడు మంచి స్కూల్లో చదువుకుంటే మేము బతికిన బతుకు, ఈరోజు మేము అనుభవిస్తున్న ఈ బాధ మా కుమారుడు అనుభవించకూడదు. ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ వేదన, ఈ తక్కువతనం ఏదైతే ఉందో, లేదా ఈ బేదరికం ఏదైతే ఉందో తాను అనుభవించకూడదు. వాడిని బాగా చదివిస్తే, వాడికి మంచి బట్టలు కొంటే, వాడికి మంచిగా పుస్తకాలు కొంటే, వాడికి మంచిగా ఫీజులు కడితే, వాడు గొప్పోడైపోతే రేపొద్దున వాడిలా మురికిలో ఉండాల్సిన అవసరం ఉండదు. నా కొడుకు శుభ్రంగా ఒక మంచి ఆఫీసర్గా, ఒక మంచి అధికారిగా నా కుమారుడు ఉండాలి అనే కోరిక తల్లిదండ్రులు ఇరువురు చేస్తున్నటువంటి త్యాగానికి కారణమైంది. రైట్. ఆ త్యాగం వాళ్ళు కొడుకు కోసం చేస్తున్నారు, కానీ కొడుకు మాత్రం ఆ త్యాగాన్ని ఏం చేయలేకపోయాడంటే గుర్తించలేకపోయాడు. వాళ్ళు ఏది వాళ్ళ కోసం కోరుకోవట్లేదట. వాళ్ళకున్న సమస్తం ఎవరికి ఇచ్చేయాలనుకుంటున్నారట? కొడుకు ఇచ్చేయాలనుకుంటున్నారట. వీళ్ళ ఆనందాలన్నీ ఆ బిడ్డ కోసం త్యాగం చేసేయడానికి సంసిద్ధమైపోయారు. గట్టిగా మాట్లాడితే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసం చావడానికి కూడా వెనకాడరు. దట్ ఈస్ ద లవ్. రైట్. లవ్. ఈ లవ్కైనా కొంత కొలతలు ఉంటాయేమో కానీ యేసు ప్రభు వారి ప్రేమకి ఆ కొలతలు కూడా లేవు. అసలు నువ్వు ఎందుకు ప్రజల కోసం చచ్చిపోవాలి? ఎందుకు ప్రజల కోసం ఆలోచించాలి? ఎందుకు ప్రజల కోసం జీవించాలి? ఎందుకు ప్రజల కోసం కష్టపడాలి? ఎందుకు ప్రజల కోసం శ్రమ పడాలి? నువ్వెందుకు నీ పవిత్రతను కాపాడుకోవాలి? నువ్వు కూడా అందరిలా ఉండొచ్చు కదా. ఇదే క్వశ్చన్ ఆ నాన్నగారిని అడిగాం అనుకోండి, ఏమయ్యా నువ్వు కూడా అందరిలాగా తాగి తిరగొచ్చుగా, నువ్వు కూడా వచ్చిన జీతాన్ని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసుకోవచ్చుగా, నువ్వు కూడా ఎప్పటికప్పుడు హ్యాపీగా మంచి మంచి బట్టలు వేసుకుని ఎంజాయ్ చేయొచ్చుగా. ఇప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు అంటే మురికి బట్టలు వేసుకున్నావు, డ్యూటీ అయిపోయిన తర్వాత శుభ్రంగా షాంపూతో స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని నీకు వచ్చిన జీతంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ బతకొచ్చు కదా అంటే వెంటనే ఆ తండ్రి చెప్తాడు, అలాగైతే నేను నా కుమారుడు కోసం ఏ త్యాగం చేయలేను. అంటే నేను నా కుమారుడు కోసం త్యాగం చేయాలి అంటే నాకు ఏదైనా ఉన్నా దాన్ని అక్కడే ఏం చేయాలి? చంపేసుకోవాలి. నా కోరికలు చంపేసుకోవాలి, నా ఆశలు చంపేసుకోవాలి. నాకు ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా నేను ప్రత్యేకంగా వేరైపోవాలి. నేను నా భుజాల మీద నా కుమారుడిని నిలబెట్టుకుని ప్రపంచాన్ని నా కుమారుడికి చూపించాలి. అది తండ్రి ప్రేమ. కానీ ఈరోజు ఆ తండ్రి ప్రేమ అర్థం చేసుకునే కుమారులు ఉన్నారా సమాజంలో అంటే ఖచ్చితంగా లేరు, తగ్గిపోయారు. ఎక్కడో అరాకొరా ఉంటే ఉండొచ్చు. మ్యాక్సిమం తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అర్థం చేసుకునే పిల్లలు ఉండడం చాలా కష్టమైపోతుంది కదా, కష్టమైపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకు ఆయనకు పుట్టుకరోజు చేయాలి అని అంటే, ఎందుకు ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి అని అంటే, ఆయన పుట్టాడన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, అది ఓన్లీ డిసెంబర్ నెలలోనే కాదు, అసలు మీ జీవితకాలం అంతా ఆయన పుట్టుక అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్, ఆయన అంతే. ఆయన పుట్టాడా పుట్టలేదా, లేదా ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏ డేట్లో పుట్టాడు, ఇది కాదు. అసలు యేసు ప్రభు వారి త్యాగం, యేసు ప్రభు వారి జీవితం, యేసు ప్రభు వారి ఔన్నత్యం, ఆయన ఈ ప్రపంచం మీద వేసిన ముద్ర, దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఒకే ఒక రీజన్ ఉంది. యేసు ప్రభు ప్రపంచం కోసం త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు, ఎంత త్యాగం చేశాడు అనేది మాట్లాడుకునే ముందు చిన్న విషయానికి క్లారిఫికేషన్ ఇచ్చి నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఇందాక మనం తగిలించుకున్నాం కదా కొంతమందిని, ఎవరాళ్ళు మతోన్మాదులు అనుకున్నాం కదా, మళ్ళీ వాళ్ళని వదిలేయడం ఎందుకు? అలా బాధ ఎంతంటేనట, యేసు ప్రభు ఇండియా వాడు కాదు కదా, ఇండియా వాడు కానప్పుడు మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ఇది ఎంత ఫూలిష్ క్వశ్చన్ అంటే, ఇండియా అని, జపాన్ అని, అమెరికా అని, లేకపోతే రష్యా అని, చైనా అని, పాకిస్తాన్ అని, ఆఫ్ఘనిస్తాన్ అని ఎవడు నిర్ణయించాడు? దేవుడు నిర్ణయించాడా? ఇది ఇండియా,
ఇదిగో ఇది బోర్డరు, ఇది పాకిస్తాను, ఇది బోర్డరు, ఇది ఆఫ్ఘనిస్తాను, ఈ బోర్డర్, ఇది చైనా, ఇది బోర్డరు, ఈ బోర్డర్ దాటి వీళ్ళు రాకూడదు, ఈ బోర్డర్ దాటి వీళ్ళు రాకూడదని దేవుడు నిర్ణయించాడా? చెప్పండి, నిర్ణయించలా. ఆ బుద్ధిహీనులకు తెలియని సంగతి ఏంటంటే భూమి దేశాలుగా ఎప్పుడు విభాగింపబడిందో కూడా ఆది కాండంలో ఉంది. భూమి దేశాలుగా ఎప్పుడు విభాగింపబడింది? మనుషులు పుట్టాక, మనుషులు పెరిగాక, మనుషులు విస్తరించాక, మనుషులు వ్యాపించాక ఇది నీది, ఇది నాది. సేమ్ మన ఇళ్ల స్థలాలు చూడండి, ఈ 4 సెంట్లు నాది, ఆ 3 సెంట్లు నీది, ఆ 2 సెంట్లు నీది, ఈ 1 సెంటు నాది అని ఎవరి ప్రహారీ గోడ వాళ్ళు కట్టేసుకుని ఇది నా ఇల్లు, అది నీ ఇల్లు అని ఎలాగైతే విభాగించుకున్నామో ఇన్ ద సేమ్ వే దేశాలు, ప్రాంతాలు కూడా అలాగే విభాగింపబడ్డాయి. దేవుడి దృష్టిలో దేశాలు ఉండవు, టోటల్ భూమే ఉంటుంది. అందుకే ఒక్కో దేశానికి ఒక్కో సూర్యుడు లేడు, భూమంతటికి ఒక్కడే సూర్యుడు. ఒక్కో దేశానికి ఒక్కో చంద్రుడు లేడు, భూమంతటికి ఒక్కడే చంద్రుడు. ఇది మనకు బాగా అర్థమైతే దేవునికి దేశాలతో పని లేదు, దేశాలన్నిటికీ ప్రభువు దేవుడే. అర్థమైందా? మనం విభాగించుకున్నంత మాత్రం అంటే మన దేశంలో పుట్టినోళ్ళే మనకు దేవుళ్ళు అవ్వాలా? మన దేశానికి దిగొస్తేనే మనకు దేవుళ్ళు అవ్వాలా? ఏమండి, ఈ యొక్క కొలత, ఈ యొక్క కొలమానం ప్రతిదానికి ఆపాదిస్తే మనకు ఫోన్ లేదు. అంతెందుకు ఈ రైల్వే వ్యవస్థే లేదు మనకి. ఈ రైల్వే వ్యవస్థ మొట్టమొదట మనకు పరిచయం చేసింది ఎవరండి? విదేశస్తులు. గట్టిగా మాట్లాడితే అంటారు వాళ్ళ సరుకులు రవాణా చేసుకోవడానికి వేసారని అంటారు. వాడు ఎందుకు వేసాడో మనకు అనవసరం, మనకు ఉపయోగపడుతుందా లేదా చెప్పు. నువ్వు వేస్ట్ అవ్వలేదుగా, వాడు ఎందుకు వేసాడో మనకు అనవసరం. పోనీ తెల్లోడే దేశాన్ని దోచుకున్నాడని అంటావా? నల్లోడు దోచుకోలేదని చెప్పగలవా నువ్వు? చెప్పు. తెల్లోడు దోచుకున్నాడు, ఓకే, ఐఎమ్ అగ్రీ విత్ యూ. నల్లోడు దోచుకోలేదని చెప్పగలవా? ఎవడైనా చెప్పగలడా ప్రపంచంలో నల్లోడు దేశాన్ని దోచుకోలేదని? తెల్లోడు కొన్నాళ్ల పాటు దోచుకుని చక్కబెట్టుకుని వెళ్ళిపోయాడు. నల్లోడు 1947 నుంచి ఇప్పటి వరకు దోచుకుంటానే ఉన్నాడు. ఈడు ఆపడే, ఆడు స్వతంత్రం ఇచ్చాడు. ఈ దరిద్రుడు మనకి ఇంకా స్వతంత్రం ఇవ్వడే, ఇంకా దోచుకుంటానే ఉన్నాడు కదా ఈ నల్లోడు. ఈ నల్లోడు గురించి ఒక్కడ మాట్లాడే తెగువ ధైర్యం ఒక్కడికి లేదు. కానీ ఎప్పుడో 1947 ముందు తెల్లోడు గురించి మాడుకుని ఇంకెన్ని సంవత్సరాలు మాడుకుంటామండి? ఆడి దోపిడి అది ఎప్పుడో అయిపోయింది. ఆడు పోయాడు, వాళ్ళందరూ చచ్చారు, ఇప్పుడు లేరాళ్ళు. వాళ్ళు చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బతుకున్నోడు గురించి మాట్లాడు, ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడు. ప్రజెంట్ ఎన్ని కుంభకోణాలు, ప్రజెంట్ ఎన్ని దోపిడీలు. స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు మూలుగుతుంది. మన ప్రధానమంత్రి గారు నా అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఇప్పటి వరకు రోజు చెక్ చేసుకుంటున్నాను మెసేజ్ వస్తుందేమో అని. నాకు రాలేదు ఇప్పటి వరకు. మరి మీకేమైనా వచ్చిందా? మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ వస్తాడు మహానుభావుడు, దండం పెట్టుకుని వస్తాడు, ఓటేసేయండి అంటాడు. ఓటు ఏది? మా 15 లక్షలు అయ్యి తెస్తానన్నావు కదా, ఎక్కడి నుంచో? ఎక్కడ తెస్తారండి? ఒక పేదోడు బాకీ కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి జప్తు చేసేస్తారు ఇల్లు. పెద్దోడు డబ్బు దోచుకుని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాడికి రుణాలు మాఫీ చేస్తారు, లక్షల కోట్లు, వేల కోట్లు. అంటే తెల్లోడు దోపిడీ ఎక్కువ, నల్లోడు దోపిడీ ఎక్కువ? చెప్పండి, ఎవరు దోపిడీ ఎక్కువ? నల్లోడు దోపిడీ ఎక్కువ అండి. సరే, ఇప్పుడు ఆ బ్రిటిషోడు ఇతర దేశాలకు చెందినోడు మనకి రైల్వే వ్యవస్థ ఇచ్చాడు, బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చాడు, పోస్ట్ ఆఫీస్ ఇచ్చాడు, చాలా నేర్పించాడు. వద్దందామా? ఫోన్లు కూడా ఎవడో విదేశాల వాళ్ళే కనిపెట్టారు, వాడుతున్నాం, వద్దందామా? మందులు కూడా చాలా విదేశాల వాళ్ళే కనిపెట్టారు శాస్త్రవేత్తలు, వద్దందామా? లైట్ కూడా విదేశస్తుడే కనిపెట్టాడు. ఈ టెక్నాలజీలో చాలా టెక్నాలజీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం చాలా టెక్నాలజీ. మనం వద్దన్నామా? వద్దన్నాం కదా. మానవ ప్రయోజనకరమైనది దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎక్కడ పుట్టినా మనం ఏం చేస్తాం? వాడేస్తాం. ఏం చేస్తాం? వాడేస్తాం. వాడవా? కలరాక మందు మనం కనిపెట్టుకోవాలా? అర్థమైందా? జ్వరానికి కూడా మందు మనం కనిపెట్టుకోవాలా? ఇలా ఎన్నో ట్యాబ్లెట్లు ఈరోజు మందుల షాపు నిండా మూలుగుతున్నాయి ట్యాబ్లెట్లు. ఈ ట్యాబ్లెట్లన్నీ మన ఇండియాలో శాస్త్రవేత్తలు కనిపెట్టినవి కావు. అయినా సిగ్గు తక్కువ అండి రోజున మనుషులకి. కొడుకు అమెరికా వెళ్తే మాత్రం ఫ్లెక్సీ వేయించుకుంటాడు. ఏమని?
నా కొడుకు ఎక్కడ పోతున్నాడట? అమెరికా పోతున్నాడట. అమెరికా అండి, మా వాడు ఉద్యోగం అమెరికాలో చేస్తున్నాడు అండి, అందుకని కట్నం ఎక్కువ ఇవ్వండి. అదేంటిది, అమెరికా వెళ్ళినోడికి కట్నం ఇవ్వకూడదు కదా, అసలు పిల్లని ఇవ్వకూడదు అనాలి కదా మరి నీ స్ట్రాటజీ ప్రకారం. అక్కడెక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం ఏంటి, ఇక్కడే చేయొచ్చుగా. అదేంటి విదేశాలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? విదేశీ డబ్బు నీకెందుకు? మళ్ళీ కొంతమంది మందుబాబులకి ఫారిన్ సరుకు కావాలట. ఏ సరుకు కావాలట వీడికి? ఫారిన్ సరుకు కావాలి. సిగ్గు సెరవలేని బతుకులు. ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి, ఒక వివేకం ఉండాలి. ఓ జ్ఞానం వివేకం ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాడతారు. సోషల్ మీడియా ఉంది కదా, ఏదో ఫేస్బుక్ ఉంది కదా, ఒక దిక్కుమాలిన అకౌంట్ ఒకటి ఓపెన్ చేసాం, అందులో ఏది పడితే అది పెట్టేయచ్చు అన్నట్టు. యేసుప్రభు ఇండియా వాడు కాదండి. ఇండియా వాడు కాకపోతే, ఇండియాలో పుట్టకపోతే సూర్యుడు ఇండియావాడా? చంద్రుడు ఇండియావాడా? సూర్యుడికి చంద్రుడికి లేని దేశ విభజన యేసుప్రభుకి ఎందుకు? ఆయన సర్వమానవాళి కొరకు రక్షణ ప్రసాదించడానికి లోకానికి వచ్చిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వమానవాళికి రక్షణ అందించడానికి యేసు ప్రభువు ఈ భూమధ్య భాగమున ఇజ్రాయెల్ ప్రాంతంలో, బెత్లెహేము ప్రాంతంలో ఆయన ఆవిర్భావం ఈ భూమి మీదకి రావడం జరిగింది. పరలోకం నుంచి భూమి మీదకి దేవుని కుమారుడు అవతరించాడు, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నెంబర్ 1, ఏ పాపం ఆయన బ్రతుకులో కనబడలేదు. నెంబర్ 2, ఏ స్వార్థం ఆయన బ్రతుకులో కనబడలేదు. నెంబర్ 3, చచ్చిపోయే సమయానికి ఆయన మీద ఒక దోషారోపణ చేయటానికి కూడా ఎవరు లేడు. ఆ రోజున్న రోమా గవర్నమెంట్లో పిలాత్ అనే గొప్ప అధికారి తన 2 చేతులు కడుక్కున్నాడట. ఈ దోష శిక్ష నా మీదికి కానీ నా కుటుంబం మీదకి కానీ రాకూడదు, ఎందుకంటే నీతిమంతుడి రక్తాన్ని మీరు చిందిస్తున్నారని ఒక రోమా అధికారి సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు ప్రభుత్వ అధికారి ఎవరైతే శిక్ష విధిస్తున్నారో, ఏ రోమా గవర్నమెంట్ అయితే యేసు ప్రభుకు అన్యాయంగా శిక్ష విధించిందో, యూదుల ప్రేరేపణకు లొంగిపోయి ఆ రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రధాన అధికారే ఏమంటున్నాడు? ఇదిగో నా చేతులు 2 కడుక్కుంటున్నాను, ఈ రక్తంతో నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమాత్రం సంబంధం లేదు, ఈ రక్తం నా మీదకి కానీ నా కుటుంబం మీదకి కానీ రాకూడదు, ఈ దోషారోపణ మా మీదకి రాకూడదు అన్నాడు. అంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. ప్రపంచం మొత్తం ఆయన్ని కొనియాడుతుందంటే, ప్రపంచం మొత్తం ఆయన్ని ఆరాధిస్తుందంటే ప్రభు అయిన తండ్రిని గూర్చి తెలియజేసినందుకే. ఆయన ద్వారా తండ్రిని ఆరాధించుటకు యేసుక్రీస్తు గొప్ప మార్గాన్ని సుగమం చేశాడు. అసలు తండ్రిని గూర్చి ప్రపంచానికి తెలియచేయుటకు యేసు ప్రభువు తనను తానే రిక్తునిగా చేసుకుని మనిషికి దేవునికి మధ్యవర్తిగా, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. అలాంటి గొప్ప త్యాగమూర్తిగా ఈ భూమి మీద ఎప్పటికీ చెరగని ముద్ర వేశాడు యేసు ప్రభు, చెరగని ముద్ర. ఇది అర్థం చేసుకుంటే ఏదైనా సరే ఒకటే కొలమానం. ఒక వ్యక్తిని దూషించాలంటే ఆయనలో ఉన్న తప్పులేంటి ముందు చెప్పాలి. ఏంటి తప్పులు? ఇప్పుడు యేసు ప్రభువును దూషించాలని ఒక వర్గం వారు కంకణం కట్టుకున్నారు అనుకోండి, మతోన్మాదులు. సరేనయ్యా, యేసు ప్రభువును దూషించు, రీజన్ చెప్పి దూషించు, రీజన్ చెప్పు. ఏం తప్పు చేశాడు? నువ్వు వెతకగలవా? బోతద్దం వేసి వెతికినా ఎక్కడ ఆయనలో మచ్చ నీకు దొరకదు. అందుకే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. సో మీరు బోతద్దం వేసి వెతికినా ఎక్కడా యేసు ప్రభువులో తప్పు దొరకదు. ఎంత ట్రై చేసినా ఆయన తప్పు పట్టలేరు, ఎంత ట్రై చేసినా ఆయన చెడ్డ చేయలేరు. అలాంటి సర్వశక్తివంతమైన జీవితాన్ని భూమి మీద జీవించిన ఒక త్యాగమూర్తి యేసు ప్రభువు. ఒక్క విషయంలో కూడా ఆయన ఎప్పుడూ తన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వలేదు. ఎందుకంత పవిత్రంగా తనను తాను కాపాడుకున్నాడు అని అంటే, పూర్వకాలపు విధి, పూర్వకాలపు లెక్కలు, బలులు మీ అందరికీ తెలుసు. నేటికి మన భారతీయ సమాజంలో కూడా దేవతల దగ్గర, దేవుళ్ళ దగ్గర బలుల సమర్పణ జరుగుతూ ఉంటుంది. చాలా చోట్ల గొర్రెను బలివ్వడం, మేకలను బలివ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఎద్దులను కూడా బలిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బర్రెలను కూడా బలిస్తూ ఉంటారు. ఎందుకు ఈ బలులు జరుగుతున్నాయి అని అంటే, పూర్వకాలం నుంచి కూడా మానవులందరూ ఒక విధికి కట్టుబడ్డారు. ఆ విధి ఏంటంటే, మెసపుటోమియా నాగరికత కాలం నుంచి
ఈజిప్షియన్ సివిలైజేషన్ దగ్గర నుంచి మనుషులందరూ కూడా ఒక విధికి కట్టుబడ్డారు. ఆ విధి ఏంటంటే, మా పాపముల నిమిత్తం, పాప పరిహారము నిమిత్తం రక్తాన్ని చిందించవలసి ఉంది. అందుకే మేము గొర్రెలను, మేకలను, కోళ్లను, పక్షులను, పశువులను బలిచ్చి రక్త ప్రోక్షణము ద్వారా పాప పరిహారము గావించుకుంటున్నాము అని మన భారతదేశంలో అయితే వేదకాలం నుంచి అని చెప్తారు. ఇతర దేశాలలో అయితే వాళ్ళు కూడా పూర్వకాలాల నుంచి అని చెప్తారు. గ్రీకు సంస్కృతిలో కానివ్వండి, రోమన్ల సంస్కృతిలో కానివ్వండి, బబులోనీయులలో కానివ్వండి, మాదీయ పారసీకులలో కానివ్వండి, అంతకు ముందున్నటువంటి చాలామంది రాజులలో కానివ్వండి, చాలామంది తెగలలో కానివ్వండి, ఈ బలులు అనేవి ఆచారంలో ఉండేవి. కానీ దేవుడు అన్నాడు, దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుష్యుల పాపాలు తీసివేయటం అసాధ్యము. ఒక మనిషి కోసం ఆ మనుషులలో నుండే ఎవరైనా మరణించాలి. ఒక మనిషి పాపాన్ని పరిహరించటం కోసం ఆ మనుషులలో నుండే పాపం లేని పవిత్రుడు పుట్టుకు రావాలి. ఆ పాపం లేని పవిత్రుడు చేసిన బలియాగం మీద మీరు దృష్టి ఉంచాలి. ఆయన ద్వారా మీకు రక్షణ లభించాలి. అది దేవుని యొక్క విధి, చట్టం. మనుషులు ఎలాగైతే చట్టాలు చేసుకున్నారో దేవుడు కూడా ఒక చట్టం చేశాడు. ఆ చట్టం ఏంటంటే, సరే పాపులను క్షమించాలంటే, పాపులను రక్షించాలంటే, పాపము నుండి విడిపించాలంటే మీలో నుండే ఒకరు రావాలి. అంటే మానవులలో నుండే ఒక మనుష్య కుమారుడు బయటికి రావాలి. ఒక మానవుడు సాధారణ మానవుడుగా బయటికి రావాలి. మామూలు పాప శరీరాకారాన్ని ధరించుకుని ఒక ఆయన బయటికి రావాలి. అలా వచ్చిన ఆయన తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాలి. అలా విధించే సమర్థుడి కోసం ఎదురు చూడండి. ఎవరైనా ఉన్నారా అని అంటే, ఎందరో మేధావులు పుట్టారు, ఎందరో గొప్పోళ్ళు పుట్టారు, ఎందరో రాజులు పుట్టారు, ఎందరో బలవంతులు పుట్టారు, ఎందరో గొప్ప గొప్పోళ్ళు పుట్టుకొచ్చారు. కానీ ఇతనిలో పాపం లేదు అనే విధంగా ఎవ్వరూ ఈ భూమి మీద బతకలేకపోయారు. అందుకే బైబిల్ చెప్తోంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు అని వ్రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభువు కూడా అదే కోవకు చెందుతాడా అంటే, నో డౌట్ ఆ కోవకు చెందడు. ఏమాత్రం మీరు సందేహపడాల్సిన అవసరత లేదు. యేసు ప్రభువు ఆ కోవకు చెందడు. ఎందుకు చెందడు అంటే, ఆయన దేహములో, ఆయన జీవితంలో ఏ రోజు కూడా ఒక్క విషయంలో కూడా తన బ్రతుకులో పాపానికి చోటివ్వకుండా ఒక పవిత్రమైన మందు తయారీలో ఉన్నాడు ఆయన. ఒక రకంగా మందు తయారీ అంటారు దాన్ని. ఏంటి మందు తయారీ అంటే, కొన్ని సందర్భాల్లో వైద్యులు, శాస్త్రవేత్తలు మందు తయారీ చేసేటప్పుడు ఆ రూమ్లోకి లేదా ఆ ప్రయోగశాలలోనికి ఎవరిని రానివ్వరు. వాళ్ళు కూడా ప్రత్యేకమైన దుస్తులు వేసుకుని లోపలికి వెళ్తారు. చాలా జాగ్రత్తగా ప్రాణాలకు తెగించి ఆ వైరస్కి మందు కనిపెడుతుంటారు. చిన్న తేడా వచ్చిందంటే అక్కడే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అది ఎంత రిస్కీ జాబ్ అంటే, ఎందుకయ్య బాబా అంత రిస్క్ చేస్తున్నావు, ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు నువ్వు అంటే, నేను రిస్క్ చేస్తేనే 100 మంది జీవితాలు బాగుపడతాయి. నేను అందరిలా ఉండకూడదు, నేను నీకులా ప్యాంటు చొక్కా వేసుకుని తిరగకూడదు, నేను ఈ సెపరేట్ డ్రెస్ వేసుకోవాలి, లోపల గుబులు పుడుతున్నా భరించాలి, ఇబ్బంది పుడుతున్నా భరించాలి. కరోనా వైరస్కి ఎంతమంది శాస్త్రవేత్తలు మందుగా కనిపెట్టడానికి కష్టపడ్డారో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా న్యూస్ వస్తూ ఉంటే విన్నాం కదా. వాళ్ళు ఎంత రిస్క్ చేశారో, వాళ్ళు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో మనం విన్నాం కదా. ఇన్ ద సేమ్ వే యేసు ప్రభు కూడా మానవుల మధ్యలో జన్మించాలి, శరీరధారిగా ఈ భూమి మీదకి రావాలి. కానీ ఎక్కడా తన బ్రతుకులో పాపానికి చోటివ్వకుండా ఒక పరిశుద్ధమైన బ్రతుకు తాను భూమి మీద శరీరధారిగా ఉన్నంతకాలం కూడా బ్రతకాలి. అలా బ్రతికి శిలువ మీద, కలువరి శిలువ మీద, ప్రపంచ వేదిక మీద తాను బలి అవ్వాలి. క్రిందబడుతున్న ఏ రక్తపు బొట్టు కూడా పాపపు ప్రవాహానికి నిలబడినదిగా ఉండడానికి వీలు లేదు. అర్థమైందా? అలాంటి ఒక పవిత్ర రక్తం ఆ శరీరంలో ప్రవహించాలి. పవిత్ర రుధిర ధారలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా ఆయన పరిశుద్ధంగానే ఉండాలి, పవిత్రంగానే ఉండాలి. ఆ దేహం పవిత్రతకు నిలయంగా ఉండాలి, పరిశుద్ధతకు నిలయంగా ఉండాలి. కానీ ఎక్కడ బతకాలంటే పాపలోకంలో బతకాలి.
నాకు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే నీటిలో దూకాలి కానీ నీరు అంటుకోకూడదు అన్నట్టు ఉంటుంది. ఎంత కష్టం అండి అది. నీటిలో దూకాలి బట్టలు తడిసిపోకూడదు అన్నారు అనుకో ఎవరైనా, కష్టమా కదా? చాలా కష్టం అండి. పాపుల మధ్యలో ఉండాలి, పాపం అంటించుకోకూడదు. ఎక్కడ ఉండాలి? పాపులతో తిరగాలి, పాపులతో తినాలి, పాపులతో మాట్లాడాలి, పాపులతో కలిసి నడవాలి, పాపులతో కలిసి తిరగాలి, పాపులతో కలిసి నిద్రపోవాలి. ఈ పాపలోకంలో పాపం చేసేవారి మధ్యలో జీవించాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే పాపాత్ములున్న ఏరియాలోనే, ఆ ఇంట్లోనే ఉండాలి నువ్వు కూడా. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అలాంటి సిచ్యువేషన్లో ఉండాలి. కానీ చిన్నతనం నుంచి ఊహ తెలిసిన నాట నుండి చచ్చిపోయేంత వరకు ఎప్పుడూ కూడా ఒక్క పాపానికి కూడా నీ బ్రతుకులో చోటు ఇవ్వకూడదు. అలా ఉంటే నీలో మందు తయారవుతుంది, అలా ఉండకపోతే నీలో మందు తయారవదు. అంటే ఇప్పుడు నువ్వు మందు తయారు చేస్తున్నావు ఈ ప్రపంచానికి. ఈ ప్రపంచం కోసం ఒక మందు కనిపెట్టడానికి దేవుడిని నీ లోకానికి పంపించాడు. ఆ మందే నీ పవిత్ర రక్తం. అది నువ్వు ధార పోస్తావు, దాని వైపు నిదానించి చూచు ప్రతివాడు బ్రతుకుతాడు. నీ గురించి తరతరాలు గొప్పగా మాట్లాడుకుంటాయి, తరతరాలు గొప్పగా నీ చరిత్ర చాటి చెప్తాయి, తరతరాలు నిన్ను కీర్తిస్తానే ఉంటాయి, తరతరాలు నీ మహిమను గురించి మాట్లాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఒక శరీరధారిగా దేవుని కుమారుడు జన్మించాడట కన్యమరియ గర్భాన. పుట్టిన నాట నుండి చచ్చిపోయేంత వరకు ప్రపంచానికి ఒక సవాలుగా నిలబడ్డాడట. ఏ మనిషి అయినా పాపానికి లొంగిపోతున్నాడేమో కానీ ఆ మనిషి పాపానికి లొంగలేదట. అలాంటి రక్తమాంసాలే ఉన్నాయి. మన బలహీనతలు ఏంటో ఆయనకి తెలుసు, ఆయనకు కూడా మనకులాంటి బలహీనతలే ఉన్నాయంటాడు హెబ్రీ గ్రంథకర్త. చూడండి ఒకసారి అన్నమాట హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ యేసు ప్రభువారు ఎలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఒకసారి 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 4వ అధ్యాయము 14వ వచనం చూడండి అందరూ. ఆకాశము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. అనుభవాలు తెలుసు ఆయనకి. శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉంటాయో తెలుసు, శరీరం ఎంత ఇబ్బంది పెడద్దో తెలుసు, శరీరం ఎలా తప్పు మార్గాల వైపు నడిపిస్తుందో తెలుసు. రుచి, ఆకలి లేదా కోపం, ద్వేషం, అసూయ, కక్ష, కుట్ర, స్వార్థం ఇత్యాది నీచమైన లక్షణాలు ఎలా మనల్ని డామినేట్ చేసేస్తాయో కూడా ఆయనకి తెలుసు. ప్రతి రంగంలో, ప్రతి ఏరియాలో అసూయ ఉంటుందా ఉండదా? ఎవడైనా ఎదిగిపోతుంటే ఏడ్చేవాడు ప్రతి రంగంలో ఉంటాడా ఉండడా? ఎవడైనా బాగుపడుతుంటే చూడలేక చచ్చిపోయేవాడు ప్రతి రంగంలో ఉంటాడా ఉండడా? ఎదిగేవాడిని కాలు పట్టుకు లాగేద్దాం అనుకునేవాడు ప్రతి చోట ఉంటాడా ఉండడా? ప్రతి ఏరియాలో ఉంటారు, ప్రతి ఫీల్డ్లో ఉంటారు, ప్రతి చోట ఉంటారు అలాంటి వాళ్ళు. నేనే బాగుండాలి, నాకే దక్కాలి, నేనే గొప్పవాడిని అయిపోవాలి, నేనే తినేయాలి, నేనే ఎంజాయ్ చేయాలి, నేనే దోచేసుకోవాలి, నేనే లాగేసుకోవాలి. ఇలాంటి దుర్బుద్ధి సమాజంలో మానవుల్లో చాలా మందిలో ఉంది. కాబట్టే క్రైమ్ పెరిగిపోయింది, కేసులు పెరిగిపోయాయి, పోలీస్ స్టేషన్లు ఖాళీ లేవు, కోర్టులు ఖాళీ లేవు, కఠినమైన చట్టాలు చేసుకోవాల్సి వస్తుంది, దేశాల దగ్గర మిలిటరీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ని కాపలా పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డులు తగిలించుకోవాల్సి వస్తుంది, ఇంకా దారుణంగా ఇంటి చుట్టూ కరెంటు పెట్టుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది. అంటే ఏంటి? మానవుల్లో పెరిగిపోయిన పైత్యం, పాపం అనే పైత్యం, స్వార్థం అనే పైత్యం, ఇది నరనరాల్లో ఇంకిపోయి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాట కరువైపోయి నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా ఏం చేయి, నీ కోసం అవసరమైతే నీ పొరుగువాడిని కూడా తొక్కేయి, చంపేయి అనే దుర్బుద్ధి మానవుల్లో పెరిగిపోయింది. ఇలాంటి మనుషుల మధ్యలో నువ్వు కూడా పుట్టాలి నాయనా, కానీ ఆ దరిద్రం మాత్రం అంటించుకోకుండా బతకాలి. ఇది పాజిబుల్లేనా? ఇది పాజిబిలిటీ ఉందా? దీనికి సాధ్యం అంటే అబ్బో చాలా కష్టం. మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి, ఒక్క దురాలోచన రాకుండా 4 రోజులు ఉండగలరా? ఈ టాస్క్ ఎవరైనా తీసుకోగలరా? మళ్ళీ అలాగని గదిలో తలుపేసేసుకుని అడవిలో పోయి చెట్టు కింద కూర్చుంటాను అనకూడదు. జనాల మధ్యలోనే ఉండాలి, ఇక్కడే ఉండాలి, వీళ్ళ మధ్యలోనే బతుకుతుండాలి. 4 రోజుల టాస్క్. ఈ 4 రోజుల్లో ఒక్క దురాలోచన రాకూడదు, ఒక్క అబద్ధం రాకూడదు, ఒక్క చెడ్డ చూపు ఎక్కడా పడకూడదు, ఒక్క చెడ్డ మాట ఎక్కడా నోట్లో నుంచి రాకూడదు, ఒక్క చెడ్డ పని ఎప్పుడు బ్రతుకులో జరగకూడదు.
ఇన్ని టాస్కులు తీసుకొని ఒక్క నెల ఉండండి చాలు. ఒక్క నెల. అలాగని అడవిలో పోకూడదు, ఇంట్లో తలుపేసుకుని ఉండకూడదు. అలా కూడా కష్టమే, లోపలికి వచ్చేస్తుంటాయి ఆలోచనలు. తలుపేసుకుని గదిలో ఉన్నా ఆలోచించేవాడికి అడ్డమే ఉంది. ఆలోచనలకి గదులు అడ్డమా, గోడలు అడ్డమా, తలుపులు అడ్డమా, సొరంగాలు అడ్డమా, అడవులు అడ్డమా? ఆలోచనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అందుకే దురాలోచనలు అన్నాడు. దురాలోచనలు, చెడు ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ కూడా మానవ హృదయంలో నుంచే బయలు వెళ్ళుచున్నవి అన్నాడు యేసుప్రభు. ఆ హృదయాన్ని స్వాధీనపరుచుకోవడం అంటే ఎంత మహా గొప్ప పుణ్య పురుషుడై ఉండాలి ఆయన. ఎంత గొప్ప పరమయోగి, ఎంత గొప్ప యోగి యేసుప్రభు. తన హృదయాన్ని కాపాడుకోగలిగాడు. తన హృదయంలో ఒక చెడ్డ మాట కానీ, చెడ్డ ఆలోచన కానీ, చెడ్డ తలంపు కానీ, చెడ్డ చూపు కానీ ఎక్కడా తన బ్రతుకులోనికి పాపం రాకుండా తన పవిత్రతను కాపాడుకోగలిగే యోధుడుగా బయట తిరిగాడు. ఎంత 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 ఎన్ని స్టాండర్డ్స్ ఉండాలి, ఎంత స్టెబిలిటీ ఉండాలి, ఎంత దమ్ముండాలి. ఇక్కడ ప్రజల మధ్యకి వెళ్ళు, వాళ్ళ పాపాన్ని మాత్రం అస్సలు నీలోనికి రానివ్వకు. నీ యథార్థతను అక్కడ చూపించు, నీ యథార్థతను అక్కడ చాటి చెప్పు. ఎక్కడికో అడవుల్లో పోయి 5 సంవత్సరాల నుండి వస్తానంటే అది గొప్పతనం కాదు. ఎక్కడ ఉండు, మనుషుల మధ్యలో ఉండు. మనుషుల మధ్యలో ఉండి నీ సత్తా ఏంటో చూపించు. అర్థమైందా? తినకూడదు అన్నామండి, తినకూడదు అనే దానికి కట్టుబడ్డాం అనుకోండి. ఉదాహరణకి తినకూడదు అనే దానికి కట్టుబడ్డప్పుడు తినాలన్న ఆలోచన కూడా రాకుండా ఉండగలగాలి. అది ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్టు లెక్క అన్నాడు యేసుప్రభు. ఇప్పుడు నీకు షుగర్ ఉంది, స్వీట్ తినకూడదు అన్నాడు. సరే, స్వీట్ తినకూడదు, ఓకే. షుగర్ ఉన్నోళ్ళు ప్రతిరోజు దేని గురించి ఆలోచిస్తారు చెప్పనా? స్వీట్ గురించి ఆలోచిస్తారు పాపం వాళ్ళు. ఎందుకంటే ఏది వద్దంటే మనిషికి అదే గుర్తొస్తుంటుంది. ఉపవాసం ఉన్న రోజు క్రైస్తవులకి ఏం గుర్తొస్తుంది అంటే బిర్యానీ గుర్తొస్తుందట. ఎప్పుడు ముగించేద్దామా, ఇప్పుడు కోడికూర వేసుకు 2 పూటలతో లాగేద్దామా అని చూస్తుంటారట. సో ఏదొద్దని నియంత్రిస్తుంటే దానివైపు మళ్ళీ మనసు మనది. మనసును ఆపటం ఎవడి వల్ల అవుతుంది? మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనసు అనే దాన్ని కట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనిషి గడప దాటే లోపు మనసు దేశాలు దాటేస్తుందట. అంత పవర్ఫుల్ మనసు. మనసుతో ఏదైనా నెరవేర్చేసుకోవచ్చు, మనసుతో ఏ కోరికైనా తీర్చేసుకోవచ్చు. మనసులో అనుకుంటే ఏదైనా నిమిషాల మీద ఊహించేసుకోవచ్చు. ఆ ఊహలకి అడ్డు ఉండదు, ఆ ఊహలకు అదుపు ఉండదు, ఆ ఊహలకి చట్టం ఉండదు, ఆ ఊహలకి కంట్రోల్ ఉండదు, ఆ ఊహలకి తీర్పులు ఉండవు. ఎక్కడా? మనుషుల మధ్యలో. కానీ దేవుడి దగ్గర ఉంటాయి. దేవుడు హృదయ రహస్యములు ఎరిగినవాడు. ఇప్పుడు నీ హృదయం ఎలా ఉందో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నాకు తెలీదు, నా హృదయం గురించి నీకు తెలీదు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావా, చెడ్డగా ఆలోచిస్తున్నావా? నీ చూపులు పవిత్రంగా ఉన్నాయా, అపవిత్రంగా ఉన్నాయా? నువ్వు పక్క అమ్మాయిని ఎలా చూస్తున్నావు, నువ్వు పక్క అబ్బాయిని ఎలా చూస్తున్నావు, నువ్వు ఎదిరింటి ఆవిడని ఎలా చూస్తున్నావు, ఎదిరింటి ఆయనతో నువ్వు ఎలా ఉంటున్నావు, అంటే ఎలా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, ఇవన్నీ కూడా నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నాకు తెలీదు, నీకు తెలీదు. నీ గురించి నాకు తెలీదు, నా గురించి నీకు తెలీదు. అందుకే అంటాడు, దొరికితేనే దొంగలట, దొరకపోతే అందరూ దొరలేనట కదా. దొరికితే దొంగలు, దొరకపోతే ఎవరట? దొరలు. ఇప్పుడు దేవునికి దొరకని దొంగ ఉంటాడా? దేవుని దృష్టికి దొరకని దొంగ అంటూ ఉంటాడా ప్రపంచంలో? ఉండడు. దేవునికి అంత సమస్తము తేటగా కనబడుతుంది. నీ హృదయములో తలంపు పుట్టక మునుపే ఆయన నిన్ను గూర్చి నన్ను గూర్చి ఎరిగి ఉన్నాడని గ్రంథములో వ్రాయబడింది. ఇప్పుడు అలాంటి మానవాళి మధ్యలోనికి రావాలి. వచ్చి ఇలాంటి మనుషుల మధ్యలో ఈ చీకటి లోకంలో ఒక దివ్యలా, ఒక వెలుగులా ప్రకాశించి చెరగని ముద్ర ఈ ప్రపంచం మీద వేసిపోవాలి. ఎప్పటికీ ఆ రికార్డ్ని బ్రేక్ చేసేవాడు ఉండడానికి వీల్లేదు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ, అంతే. ఎప్పటి వరకు, అందుకే మొదటి చెప్పాను, ఎప్పటి వరకు యేసు ప్రభు రికార్డ్ బ్రేక్ చేసిన వాడు ప్రపంచంలో ఎవ్వడు లేడు. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఉండడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏం సాధించాడు ఆయన? ఏంటి ఆయన ఘనత అని అంటే, ఈ పాపలోకంలో నడయాడి పాపము అనున్నది తన బ్రతుకులోనికి రాకుండా పాపముతో పోరాడి గెలిచిన వీరుడు, పాపముతో పోరాడి గెలిచిన యుద్ధశూరుడు. ఆయన ప్రతి క్షణం యుద్ధం చేశాడు. కనిపించని యుద్ధం,
కనిపించని యుద్ధం. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, కొన్ని విషయాల్లో కాదట, ఎన్ని విషయాల్లో అని వ్రాయబడింది అక్కడ? సమస్త విషయాలలో. చూడండి జాగ్రత్తగా, సమస్త విషయాలలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని వ్రాయబడింది. చూడండి జాగ్రత్తగా, చూసారా? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయనకున్న ప్రత్యేకత అంటే ఆయనలో పాపానికి చోటు లేదు. ఆయన ఎన్నడూ 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 తన బ్రతుకులో పాపమునకు చోటు ఇవ్వలేదు. అందుకే ఆయన రక్తం ప్రపంచానికి దేవుడు మందుగా ఇచ్చాడు. ఎస్, ఆయన పవిత్ర రుధిర ధారల యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఇమ్మీడియట్గా యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందుకుంటాడన్నది దేవుని యొక్క నియమం. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆత్మల రక్షకుడైన వైద్యుడు. ఆ వైద్యుడి ద్వారా నీకు నిత్య జీవితం, నిత్య విమోచన. ఆ వైద్యుడి ద్వారా నీకు పరలోక ప్రాప్తి. అది జరగాలంటే భూమి మీద ఒక శరీరంతో పుట్టాలి. పుట్టడమే కాదు, ఈ పాపుల మధ్యలో నడయాడాలి, బ్రతకాలి, కలిసి జీవించాలి. కానీ ఎక్కడా కూడా బ్రతుకుల పాపానికి చోటు ఇవ్వకూడదు. అలా బ్రతికి తన పవిత్ర రుధిరాన్ని ప్రపంచ మానవాళి కోసం పాపుల కొరకు ధారపోయాలి. ఎవరు మారు మనస్సు పొందితే వాళ్ళకి ఆ యొక్క రక్షణను ఇవ్వటానికి యేసు ప్రభు ఈ భూమి మీద అవతరించాల్సి వచ్చింది. అందుకే ఆయన గురించి ఫిలిప్పీ పత్రికలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. చూద్దాం, ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రియమైన దేవుని సంగమా, ఏమి రాయబడిందో ఆయన గురించి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని అస్సలు ఎంచుకోలేదట. అమ్మో, నేను ఈ స్టేజ్ నుంచి కిందకి వెళ్ళడానికి వీల్లేదు అని అనుకోలేదట. ఈ స్టేజ్ నుంచి నేను కిందకి వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, ఇప్పుడు మన నియోజకవర్గంలో అందరూ ఆకలికి చచ్చిపోతున్నారు అనుకోండి. ఎమ్మెల్యే గారు ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉన్నాయి అనుకోండి, ఒక బస్తా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, నేను నియోజకవర్గ ప్రజల కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు ధారపోస్తానని ఎలక్షన్లో హామీ ఇచ్చాను, ఈ బస్తా బియ్యం ముందు ప్రజలకి ఇచ్చేస్తాను, మనం ఆకలితో ఉందామని అంటాడా? ప్రజల దగ్గర ఉన్న బస్తాలు కూడా తీసుకొచ్చి లోపల వేసుకుంటాడా? ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ప్రజల దగ్గర ఉన్న బస్తాలు కూడా తెచ్చి లోపల వేసుకుంటాడు తప్ప తన ఇంట్లో ఉన్న బస్తా తెచ్చి ప్రజలకేమీ ఇవ్వడు. కానీ ఎలక్షన్లో ఏం చెప్తాడు మనకి? ఇదిగో మంచివాడు, మనవాడు, పిలిస్తే పలికేవాడు. గడుదు గుడ్డు పలుకుతాడు, పలకడో. పిలిస్తే పలికేవాడు, మనవాడు, మనకు తోడుగా ఉండేవాడు. అవసరమైతే నా ప్రజలారా, నా నియోజకవర్గ జనాలారా, నా చివరి రక్తపు బొట్టు వరకు మీ కొరకు ధారపోయటానికి, ఒకవేళ చావుకు సిద్ధమైతే నా చొక్కా గుండీలు విప్పి బుల్లెట్కు మీ ముందు నిలబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీ అమూల్యమైన ఓటుముద్ర నాకే వేసేయండి అంటాడు. గాలి మాటలు, అన్ని గాలి మాటలే. ఈ గాలి మాటలే నచ్చుతాయి మనకి. నిజానికి బతుకులో ఉండవు ఇవేవి, బతుకులో ఉండవు. మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు వచ్చినాడు, మళ్ళీ ఇద్దరు గన్నమేనలు. ఎందుకు? ఆయన రక్తం కిందడిపోకుండా. అర్థమైందా? మన రక్తం, మన కోసం చివరి రక్త బొట్టు వరకు కారుస్తానని పెద్ద మనిషి ఆయన రక్తం కిందడిపోకుండా 4 గన్నమేనలు పెట్టుకుని వచ్చాడు. దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది, ఈ మనుషులు తామును తాము తగ్గించుకోవటానికి ఏమి సిద్ధంగా లేరు. ప్రజలకు ఇచ్చిన హామీల వరకే హామీలు ఇస్తారు తప్ప వాళ్లను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పరిచారకులేమి కాదు. ఎవడి స్వార్థం వాడికి ఉంది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రజలను ఇష్టపడి, ప్రాణాన్ని కూడా ప్రజల కోసం ధారపోసేంత గొప్ప నాయకత్వం లేదు. కానీ యేసు ప్రభువు నాయకత్వం ప్రజల కొరకు ప్రాణాన్ని ధారపోసిన నాయకత్వం. ఎంత మంచి ప్రేమ అంటే అయింది. శిష్యులను కూడా పట్టుకోబోతున్నారట రోమా సైనికులు. ఆయన అన్నాడట, ఆయన నేను కదా మీకు కావాలి, నన్ను తీసుకుపోండి, వాళ్ళని పోనివ్వండి, వాళ్ళకి ఏం తెలీదు. మీరు ఒకవేళ చంపాలనుకుంటున్నారా,
నన్ను చంపండి. అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? నన్ను అరెస్ట్ చేయండి. ఇంకో విషయం చెప్పనా, ఆ చీకట్లో అవసరమైతే పేతురుని అప్పగించి తప్పించుకోవచ్చు, యోహాన్ని అప్పగించినా తప్పించుకోవచ్చు. వాళ్ళకి గుర్తుపట్టడానికి వీలు కుదరకే ఇస్కరియోతు యోధాతో రేటు మాట్లాడుకుని తీసుకొచ్చారు. ఆ ఇస్కరియోతు యోధ కూడా ఏమంటాడంటే, నేను ఆ చీకట్లో ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే జీసస్, మీరు అరెస్ట్ చేసుకోండి చక్కగా అని వాళ్ళతో రేటు మాట్లాడుకుని తెచ్చుకొచ్చి ఆయన ముద్దు పెట్టుకుని మరి అప్పగించాడు. అసలు ఎంత ప్రేమామయుడు. పేతురేమో ఆవేశంలో చెవి నరికేశాడు సైనికుడిది. ఇప్పుడు అదో పెద్ద కేసు అవుతుంది. వెంటనే చెవి తీసి అతికించేశాడు, పేతురుని గద్దించి పొమ్మన్నాడు. పేతురు కూడా పారిపోయాడు, అందరు పారిపోయారు. తాను చావడానికి సిద్ధపడ్డాడు తప్ప తన వాళ్ళు అక్కడ చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత, ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తున్న తర్వాత ఇంత దిగజారిపోవాలి అంటే ఎవరు ఇష్టపడరు. కానీ యేసు ప్రభువు ఎంతకి దిగజారి వచ్చాడంటే, ఆయన ఎంతకొచ్చాడంటే, నేను ఒక పాట రాశాను, పుట్టింది రాజుగా అనే పాట, క్రిస్మస్ పాట. పుట్టింది రాజుగా బ్రతికింది బేదగా అనే పాటలో నేను ఏం రాశానంటే, కలిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట, అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. చూసారా, కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు. కానీ సత్రంలో ఆయనకు చోటు ఇవ్వడానికి కూడా జనాలకి ఏమీ లేదు, మనసు లేదు. నిజం, మనం బస్సులోనే సీట్ ఇవ్వం ఎవరికి, సత్రంలో ఏమి ఇస్తాం? బస్సు ఎక్కామండి, గర్భిణీ స్త్రీ వచ్చిందనుకోండి, నిజంగా లేచి ఎంతమంది సీట్ ఇస్తారు? ట్రైన్ ఎక్కుతామండి, ట్రైన్లో మరి ఇప్పుడు ఉందో లేదో ఆ పద్ధతి, కానీ నాకు తెలిసి ఇది వరకు కొంతమంది ఉండేవారు, ఆ ట్రైన్ రాగానే లోపల కర్చీఫ్లు పడేసేవారు. కర్చీఫ్లు పడేస్తారు సీట్లలో. ఆ కర్చీఫ్ ఎవడదైతే వాడిది. ఇదో బిజినెస్. మళ్ళీ కొంతమంది ఆ కర్చీఫ్లు అమ్ముకుంటారు. ఎవడో 10 సీట్లు కాసి 10 సీట్లు అమ్ముకోవడం ఇది వరకు ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, మొత్తం సిస్టమ్ మారిపోయింది కదా, చాలా రోజులు అయిపోతుంది ఇది నాకు తెలిసి. ఏమండి, సో అలాగా అంటే ఆ సీట్ మనం ఒకసారి ట్రైన్ ఎక్కి నాది సీట్ అంటే ఏదో కొనుక్కుని అక్కడ వేసుకున్నట్టు, నెక్స్ట్ స్టేషన్ రాగానే గెట్అవుట్ అంటారు నిన్ను. నీ స్టేషన్ రాగానే ఆ సీట్ అక్కడే ఉంటుంది, నువ్వు పోతావు. కానీ ఏదో అక్కడ కూర్చున్నంతసేపు ఇదేదో రిజిస్ట్రేషన్ ఏం చేసుకున్నట్టు, ఇదేదో నా పేరు మీద నాకు దస్తావేజ్ రాసి ఇచ్చేసారు అన్నట్టు కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని కదా. సీట్ ఎవరు? ముసలాడు వచ్చారండి, ముసలమ్మ వచ్చిందండి ఇద్దామండి, ఎవరు? అసలు ఎవరు? ఎందుకంటే మనిషి నరనరాల్లో ఏం నింపుకున్నాడు? స్వార్థం నింపుకున్నాడు. నేను, నాది, నా కుటుంబం, నా బతుకు, నా జీవితం ఇదే. కానీ యేసుప్రభు అలా కాదండి. నేను అనే భావన కాదు, మనము అనే భావన. అందుకే తనను తాను రిక్తునిగా చేసుకుని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడట యేసుక్రీస్తు. చూడండి, రాజకుమారుడు ఒకవేళ రాజకుమారుడిగా పుడతానంటే ఈ ప్రపంచం ఏమైనా వద్దంటదా? వద్దన్నదుగా. ఆయన ఎందుకు దాసులింటిలో పుట్టాలి? ఒక వడ్లవాని కుటుంబంలో పుట్టాలి, ఒక సామాన్యమైన జీవితాన్ని గడపాలి. ఎందుకంటే ఆయన పాపంతో పోరాడడానికి వచ్చాడు. ఆ పాపంతో చేసే పోరాటంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ ఎదురవుతాయి. అన్నింటినీ ఛేదించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇదివరకు టెంపుల్ రన్ అని ఒక గేమ్ ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. ఆ టెంపుల్ రన్ గేమ్లో వాడు ముందుకెళ్తూ ఉంటాడు, రకరకాల అడ్డొస్తూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటాడు, ఇంకా టాస్కులు పెరుగుతూ ఉంటాయి, ఇంకా ముందుకెళ్తూ ఉంటాడు, ఇంకా లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఆ లెవెల్లో కూడా అన్నింటినీ జయించుకుంటూ వెళ్తే వాడికి స్కోర్ పెరుగుతుంది. సాధారణంగా గేమ్స్ అన్నీ ఇదే స్ట్రాటజీని ప్లే చేస్తూ ఉంటాయి. అన్ని లెవెల్స్ దాటుకుంటూ వెళ్తే నీకు స్కోర్ పెరుగుతుంది. ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద అన్ని లెవెల్స్ దాటేశాడమ్మా, నీ కోసం నా కోసం. అన్ని లెవెల్స్ దాటాడు, చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం కార్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
అంత ప్రేమ చూపించాడు మానవాళి మీద. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి రక్షణ, పాపక్షమాపణ, విమోచన అని బాహాటంగా ధైర్యంగా ప్రకటించడానికి గల కారణం ఏంటంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకు ఆనందించండి. యేసు ప్రభువు పుట్టాడు, నేను తాగి దొల్తా అని అనుకురా నాయన, నీకు పుణ్యం ఉంటుంది. యేసు ప్రభువు నువ్వు తాగి దొల్తావని పుట్టలేదురా దౌర్భాగ్యుడా. ఆ తాగుడు నుంచి నిన్ను విడిపించాలని పుట్టాడు. యేసు ప్రభువు పుట్టాడు, నేను పాపం పనులు చేసుకుంటూ లోకంలో కలిసిపోతా. ప్లీజ్, యేసు ప్రభువు నీ పాపాన్ని ప్రోత్సహించడానికి పుట్ల, ఆ పాపం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి పుట్టాడు. యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చింది నిన్ను నన్ను రక్షించటానికి, నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి, పరిశుద్ధులుగా మార్చటానికి, తన అడుగు జాడల్లో నిన్ను నన్ను నడిపించటానికి, నీకు యథార్థతను రుచి చూపించటానికి, దైవ ప్రేమను రుచి చూపించటానికి తనను తానే రిక్తునిగా చేసుకుని త్యాగధనుడుగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఏనాడు తన కొరకు ఆలోచించుకోలేదు, ఏనాడు తన స్వార్థం చూసుకోలేదు. ఒక్కరోజు లేదు ఆయన బ్రతుకులో ఆయన స్వార్థం చూసుకున్నాడు అనేది, ఒక్కరోజు లేదు. ప్రతి క్షణం, ప్రతి దినం ప్రజల కోసం బ్రతికాడు. పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థించాడు. చివరికి కలువరి శిలువలో నీ కోసం నా కోసం మరణించాడు. నేను నా పాపాన్ని పరిహరించుకోవాలంటే పాపం లేని వాని వైపు చూడాలి. ప్రపంచం అంతా తిరిగినా నాకు పాపం లేనివాడు ఎవరు కనబడుతున్నారయ్యా అంటే ఒక్క యేసుక్రీస్తు తప్ప. పాపమును జయించిన మహాపుణ్య పురుషుడు ఈ ప్రపంచ వేదిక మీదకి మరొక ఎవ్వరూ రాలేదు. వచ్చిన పాపాన్ని జయించి బతకలేదు. ప్రతి ఒక్కరూ పాపానికి దాసోహం అయిపోయారు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. అందుకే నేను పాపాన్ని పరిహరించుకోవడం కోసం నా యేసు వైపు చూస్తున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చిందే అందుకు. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు పుట్టేశాడు, పెరిగాడు, పాపాన్ని జయించేశాడు, కలువరి శిలువలో మరణించేశాడు, మూడవ దినాన్ని తిరిగి లేచేశాడు. ఎందుకంటే ఆయన మీద పాపానికి అధికారం లేదు కాబట్టి ఆయన మీద మరణానికి కూడా అధికారం లేదు. మూడవ దినాన్ని తిరిగి లేచేశాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. త్వరలో మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాడు. ఇంకా మనం పుట్టుక దగ్గరే ఆగిపోకూడదు. అర్థమైందా? చాలామంది ఏమంటారు తెలుసా, మైకి తీసుకుని క్రీస్తు నేడు పుట్టెను అంటారు. నేడు కాదురా నాయన, 2000 ఏళ్ళు అయింది. నేడు కాదు, 8000 ఏళ్ళు అయింది, 2000 ఏళ్ళు అయింది. రియాలిటీలోకి రండి. నేడు కాదు, 2000 ఏళ్ళు అయింది. సరే, 2000 ఏళ్ల తర్వాత నువ్వేంటి ఆలోచించు. నువ్వెప్పుడు పుడతావు? ఆయనలో. ఆయన పుట్టేశాడు, ఓకే. ఆయన వెళ్ళిపోయాడు, ఓకే. ఆయన ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు నీ కోసం. అసలు నువ్వెప్పుడు పుడతావు చెప్పు. ఆయన పుట్టుకరోజు పక్కన పెట్టి నీ పుట్టుకరోజు గురించి మాట్లాడు. నువ్వెప్పుడు పుడతావు? యేసు ప్రభు పుట్టాడు, ఓకే. నువ్వెప్పుడు పుడతావు? నేను పుట్టడం ఏంటండి అంటావా? యేసు ప్రభు పుట్టిందే నిన్ను మరలా పుట్టించడానికి. యేసు ప్రభు పుట్టింది ఎందుకు? యేసు ప్రభు జన్మించింది ఎందుకు? మరలా నిన్ను నూతనంగా జన్మింపజేయడానికే యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. ఆయనలో తిరిగి జన్మించిన వారే ఆయన జన్మ గురించి మాట్లాడాలి. పాయింట్ అర్థమవుతుందా? ఆయనలో తిరిగి జన్మించిన వారే ఆయన జన్మ గురించి మాట్లాడాలి, ఆయన జన్మ గురించి ఆనందించాలి. ఆయనలో తిరిగి జన్మించని వాడు ఆయన జన్మించాడని ఆనందించడంలో ఏం అర్థమేమీ లేదు, వేస్ట్ అది. అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభులో తిరిగి జన్మించిన వాడే ఆయన జన్మించాడని ఆనందించడానికి అర్హుడవుతాడు. యేసు ప్రభువులో తిరిగి జన్మించని వారు ఎవరైనా ఉంటే వారు యేసు ప్రభు జన్మ గురించి ఆనందించడానికి వాళ్ళకి అర్హత ఏముంది? ఎందుకు? వేస్ట్ కదా. ఆనందించిన ఉపయోగం ఏముంది? ఆ మందును నువ్వు స్వీకరించలేదు కదా, నీ పాపాన్ని విడిచిపెట్టలేదు కదా, నీ పాపాన్ని పరిహరించుకోలేదు కదా. కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు, క్రిస్మస్ రోజు కనబడతారు చర్చిల దగ్గర. నిజమా కాదా మీరు ఆలోచించుకోండి. మిగిలిన ఆదివారాలు ఎక్కడ ఈ దరిద్రుడు సంఘంలో కనబడ్డు. ఎప్పుడు వస్తాడు? క్రిస్మస్కి తస్సదియ్య కొత్త బట్టలు వేసుకొచ్చేస్తాడు. ఏరా నాయన ఈరోజు ఇక్కడికి వచ్చావేంద్రా అంటే, ఈరోజు క్రిస్మస్ కదండి. ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎందుకు? నీకు ఇక్కడ పని ఏంటి? నీకేంటి ఉపయోగం? నీ బతుక్కి రక్షణ లేదు, నీకు విమోచన లేదు, నీకు యేసుక్రీస్తు అంటే అర్థం కాలేదు, నువ్వు ఆయన కోసం బతికేది లేదు, చచ్చేది లేదు. స్టార్ కడతాడు అటు సెంటర్లోకి వెళ్ళి. ఎవడు కట్టమన్నాడు నిన్ను స్టారు? ఎందుకు ఉపయోగం? నువ్వెందుకు స్టార్ కడుతున్నావు? ఏంటిది? మందు బాటలు పట్టుకుని గాంధీ జయంతి శుభాకాంక్షలు అనడానికి ఎవడైనా ఏమంటాం? దరిద్రుడా, నువ్వు ఆయన పేరు పెట్టి తిరక్కరా నాయన.
అంటాం. ఎందుకంటే ఆయన మద్యపాన నిషేధం కోసం పోరాడాడు. అందుకే అక్టోబర్ 2 గాంధీ జయంతికి బ్రాందీ షాపులన్నిటికీ ఏం చేస్తారు? సెలవులు ఇస్తారు. అలాంటి గాంధీ తాత యాసం వేసుకుని ఒకడు బ్రాందీ బాటిల్ చేత్తో పాటు తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటాం? అరే, గాంధీ తాతకి బ్రాందీ బాటిల్కి సూట్ అవుదరా నాయన, అయితే బ్రాందీ బాటిల్ అయినా వదిలేయి, లేకపోతే గాంధీ తాత వేషమైనా తీసేయి, అది ఇది మిక్స్ చేయడానికి చూడకు అంటావానవా? చెప్పండి, అంటావానవా? మరి యేసుప్రభు పేరు చెప్పుకుని పనికిమాలను పనులు చేయడానికి ఎలా సూట్ అవుతుందండి? సూట్ అవుతుంది కదా. కాబట్టి ఆయన జన్మించింది నువ్వు కొత్తగా జన్మించాలని. మనం జన్మించినప్పుడే ఆయన జన్మ విలువ మనకు తెలుస్తుంది. మనం జన్మించనంత వరకు ఆయన జన్మ విలువ మనకి తెలీదు. అలా జన్మించి ఆయన జన్మ విలువ తెలుసుకొని ఆయన యందు మీరందరూ పరిపూర్ణులు కావాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఇంతసేపు నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నిండు వందనములు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. ఎంతసేపు ఓపికగా ఈ మాటలు విన్న పెద్దలకు కూడా నా నిండు వందనములు మరొకసారి తెలియజేస్తూ, మీ అందరికి కూడా నా నిండు వందనములు తెలియజేస్తూ, ఎవరో ఒకళ్ళ మనసులో బాధ ఉన్నా కూడా కదలకుండా వాక్యం విన్నారు, ఆకలేసినా కూడా. సో అలాగే విన్నారా? ఇష్టపూర్వకంగా విన్నారా? ఇష్టపూర్వకంగా విన్నవాళ్ళు చేయి చూపించండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. చాలా సంతోషం. విని వెళ్ళిపోకండి. విన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి. దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించండి. దాని ప్రకారంగా ప్రవర్తించడానికి మీరు సిద్ధంగా ఉండండి. అలాంటి స్థితిలో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు మీ మీద, మీ కుటుంబాల మీద, ఈ విజయవాడ ఎస్సీ రైల్వే సిఎన్డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, ఇక్కడ వరకు నన్ను ఆహ్వానించినటువంటి ఆ సోదరులకు కూడా, నాకు మరొకసారి ఆ టీం అంతటికి కూడా, ఈ రైల్వే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా నిండు వందనములు మరొకసారి తెలియజేసుకుంటూ